అంటే మారుతి గారికి మీరు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి అడుగుతున్నాను. సో 'రాజాసాబ్' రిలీజ్ ఎప్పుడు? ఎలా ఉండబోతుంది? ప్రభాస్ అభిమానులు మేము ఎంతవరకు ఊహించుకోవాలి దీన్ని? ఏ రేంజ్ హిట్ అని ఊహించుకోవాలి? ఏంటంటే మన ఫస్ట్ లుక్ అందరూ చూసారు. సో అప్పుడు ఫ్యాన్స్‌కి, ఆడియన్స్‌కి ఈ సినిమా నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, ఏముండబోతుందని ఒక గ్లిమ్స్ హింట్ వచ్చేసింది. సో అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అది వాళ్ళని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఇంకా అంతకు మించి అంటే ఇప్పుడు అది మాకు చెప్పిందే ఆల్రెడీ. సో ఎలా ఉండబోతుంది అంటే ఒక 'డార్లింగ్' అని ఒక రకరకాలు వస్తున్నాయి కదా. వింటేజ్ ప్రభాస్ అంటే వింటేజ్ ప్రభాస్ మేము చూసాము. అది చాలా ఎంజాయ్ చేసాం. సో సినిమా ఎలా ఉండబోతుంది? యాజ్ మీ దగ్గర నుంచి చూసుంటారు, కొన్ని రషెస్ ఏమైనా చూసుంటారు కదా. అంటే ఇప్పుడు టూ ఎర్లీ ఇది రివీల్ చేయడం. ఎందుకంటే 'కల్కి' తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్‌లో దీనికి ప్రమోషన్స్ చేయాలనే ప్రొడక్షన్ హౌస్ అయితే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, మేమందరం అనుకుంటున్నాం. సో అప్పుడు మొత్తం ఇది చేయొచ్చు. బట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మధ్యలో ప్రభాస్ గారి సినిమాస్లో ఏదైనా ఎలిమెంట్స్ మిస్ అయితే ఆటన్నిటితో ఫుల్ మీల్స్లో ఉంటుంది. అంటే ఒక 'డార్లింగ్' లాంటి దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే అంటే ఇప్పుడు ఎందుకంటే మారుతి గారు అంటే కామెడీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్. బట్ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఎవరు వాడలేదు బేసిక్గా. సాహోలో మన రీసెంట్ గా వచ్చిన సలార్లో కూడా ఆయన ఫైటింగ్ ఏదైతే మిస్ అయిందో దాన్ని చూడగలిగి, కానీ మళ్ళీ కామెడీ ట్రాకింగ్ అయితే రాలేదు. సో ఒక కామెడీ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఇంకా రాబోయే దీంట్లో చూస్తారు. నేను ఇప్పుడు చెప్పడం కన్నా ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అంటే శంకర్లోకి వస్తే తీరుతాను వాళ్ళు చెప్పినప్పుడు అది ఇంకా స్ట్రైకింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్తారు. అంటే ఈ సినిమా దాంట్లో మీరు కూడా ప్రొడక్షన్ ఏదో క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే ఎలాంటి ఇన్పుట్స్? సో ఐ విల్ డీల్ విత్ ఆల్ క్రియేటివ్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ విత్ మారుతి గారు. అంటే సినిమా ప్రొడక్షన్ లో అంటే కథ, నేను మ్యూజిక్ సెట్ నుంచి కథ నుంచి అన్నిట్లో మారుతి గారితో ట్రావెల్ అంటారు. అంటే మాకు ఒక అంటే మీరు ఏం చెప్పినా కూడా మాకు స్ట్రైకింగ్ సార్. మేము ఫిక్స్ అయిపోయి ఉంటాం. ఎంత ఒక 100 మార్క్స్ సినిమా అనుకోండి, 'రాజాసాబ్' ఎంత ఊహించుకోమంటారు చెప్పండి? 100 దాటే. మారుతి గారు ఇప్పుడు ప్రభాస్ గారికి మంచి అభిమాని. బలబల మగాడ దగ్గర నుంచి వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంది. సో మారుతి గారి ఎంటర్టైన్మెంట్ అంటే ప్రభాస్ గారికి చాలా ఇష్టం. అలాగే ప్రభాస్ గారి నేచర్ అన్నా ఆయన క్యారెక్టర్ అన్నా మారుతి గారికి చాలా ఇష్టం. సో ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడే వ్యక్తులు చేస్తే మారుతి గారు ఒక హీరోని ఇష్టంగా ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఆ స్క్రీన్ మీద అలా ఉంటుంది. మీరు అంటే ఈ జర్నీలో ప్రభాస్ గారిని ఎప్పుడైనా కలిసారా? రోజు కలుస్తూ ఉంటారు. 'డార్లింగ్' అయినా లేకపోతే ఏమన్నా మారుతుంది పేర్లు? డార్లింగ్ అవుతుంది. డార్లింగ్స్ కాదు, మామూలు పేర్లు పిలిచేది 'డార్లింగ్' అనే పిలుస్తారా లేకపోతే మామూలు పేర్లు పెట్టి పిలుస్తారా? మేము సెట్లు అంతా ప్రొఫెషనల్ గా ఉంటాం. మారుతి గారు ఏంటి మేము ప్రొఫెషనల్ గానే. ఆఫ్ ద సెట్ మాత్రం ఆఫ్ ద సెట్ వాట్ ఎవర్ బట్ సెట్ లో అందరం ప్రొఫెషనల్ ఉంటారు.